జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వై సత్యనారాయణ వహించి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి రానున్న పోటీ పరీక్షల్లో విజయదుందుబి మ్రోగించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, అలాగే ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు. కళాశాల సాధించిన గత 5 సంవత్సరాల కాలం ప్రగతిని నివేదించారు. దీనిలో భాగంగా PM ఉషా కింద కళాశాలకు 5 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 12వ తరగతి గదులను, 2 కంప్యూటర్ ల్యాబ్లను, 100 కంప్యూటర్లను కళాశాలకు కేటాయించినందుకు కళాశాల ఉన్నత విద్యాశాఖ కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ హరిజ్యోతి కౌర్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె కిరణ్మయ్, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాసరెడ్డి, జాతీయ NSS జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పడాల తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. మరి దీంతో అనేక రకాల కార్యక్రమాలు మరి మన కాలేజీ యొక్క చైతన్యపరచడానికి, కాలేజీ గురించి అంటే పిల్లలందరికీ తెలియజేయడానికి, అడ్మిషన్స్ పెంచుకోవడానికి, కళాశాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు, ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మనము 2022లో NAT గ్రేడింగ్లో చాలా అత్యుత్తమైనటువంటి B++ 2.78 CGPA తెచ్చుకున్నాము. అంత పూర్వం ఉన్నటువంటి C గ్రేడ్ నుంచి అంత మంచి గ్రేడ్ తెచ్చుకున్నాము. దాని తదుపరి మన అడ్మిషన్స్ కూడా చాలా పెరిగాయి. దాదాపుగా 1000 వరకే మన అడ్మిషన్స్ పెరిగాయి. మరి దాంతో మరి ఇంకా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి PM ఉషా కింద 5 కోట్లు కూడా మనకు శాంక్షన్ అయినవి. దీని కింద మనకి 12 అడిషనల్ క్లాస్ రూమ్స్, మంచి వెల్ ఎక్విప్డ్ 100 కంప్యూటర్స్ ల్యాబ్, అంటే 100 కంప్యూటర్స్తో మంచి ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నాము. మరియు ఇంకా కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే అటానమస్ కూడా మనం వెళ్తున్నాము. త్వరలో నెక్స్ట్ అకాడమీకి అందితే అటానమస్ కాలేజీగా నెక్స్ట్ అడ్మిషన్స్ వాళ్ళకి అందుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలా మనము గత సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మన టీం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కళాశాలను అభివృద్ధి పరుస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాము. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా అంటే మనం ట్రాన్స్ఫర్ అయినా కాలేజీ ఉన్నా ఇంకా డెవలప్ కావాలని మనం కోరుతూ